మళ్లీ హస్తినకేగిన సీఎం రేవంత్ ఈసారి పిలుపు కేంద్రానిదే. ఎజెండా చంద్రబాబుదని విశ్లేషకులు చెప్తున్నారు. చర్చ జల జగడాలపైనే అంటున్న బనకచెర్లపైనే లోపాయకారి చర్చ జరిగేలా ఉండనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనిలో పనిగా నదుల అనుసంధానం అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ లింకు ద్వారా గోదావరి నుంచి కావేరీ నదుల సంగమానికి స్కెచ్ వేసినట్లు జలవనరుల నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కాళేశ్వరానికి ముప్పని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్ 48వసారి హస్తినకేగారు. ఈసారి పిలుపు కేంద్రానికి ఎజెండా ఏపీ సీఎం చంద్రబాబుదే. ఇక చర్చ జలజగడాలపైనే అని చెప్తున్న ఫోకస్ అంతా బనకచెర్లపై ఉండే అవకాశం ఉందన్నది అంచనా. కాగా గోదావరి కావేరీ నదుల అనుసంధానమే ప్రధానాంశంగా చర్చ జరిపి ఇద్దరు సీఎంలపై ఒత్తిడి తెచ్చి ఎన్డీఏ సర్కార్ వాళ్లను బలవంతంగా ఒప్పించినా ఆశ్చర్యం లేదన్నది నిపుణుల వాదన. కాగా నీటి వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ కు కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షుడు కాగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ వేదికగా ఈ ముగ్గురు భేటీ అవుతున్నా ఆ సమావేశానికి అపెక్స్ కౌన్సిల్ హోదా ఇవ్వకపోవడం, అందుకు అనుగుణమైన ఎజెండా అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడం ఒక పెద్ద కుట్ర అంటున్నారు జలరంగ నిపుణులు. కేవలం బనకచెర్ల అంశం ప్రాధాన్యతగా ఆహ్వానం పంపడం, అందుకు రాష్ట్ర పెద్దలు ఎగురుకుంటూ ఢిల్లీ వెళ్లడం విడ్డూరమన్నది వాళ్ల అభిప్రాయం. జెండా లేదు, ఎజెండా లేదు. దాంట్లో మన రాష్ట్రం చేర్చామన్న అంశాలకు దిక్కు దివాణా లేదు. అయినను పోయి రావలే హస్తినకన్నట్లుగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పరిస్థితి. ఎన్డీఏ భాగస్వామి చంద్రబాబు ఒత్తిడి మేరకు కేంద్రం మొదలుపెట్టిన ఒక భారీ ఇరిగేషన్ హైడ్రామాకు ఢిల్లీ వేదిక కానుంది. ఆహ్వానం అందగానే ముందుగా ఢిల్లీ వెళ్దాం అన్నదే సీఎం ఉత్తమ ఆలోచన. కాగా ఆ వార్త రచ్చకెక్కగానే మాట మార్చి కేంద్రానికి లేఖ రాయడం, బనకచెర్ల అంశమే ఎజెండా అంటే మేము రామంటూ దోబూచులాడడం, చివరకు మళ్లా ఢిల్లీ వెళ్లడానికే మొగ్గు చూపడం ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు. వెళ్తే వెళ్లారు కానీ అపెక్స్ కౌన్సిల్ అన్న అధికారిక పదం వాడకుండానే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాలపై చర్చకు కూర్చోవడం వివాదాస్పదమవుతోంది. పేరుకే నీటి పంచాయతీ అయినా ఇక్కడ చర్చించేది బనకచెర్ల తగాదా గురించేమోనన్నది జలరంగ నిపుణుల అనుమానం. అపెక్స్ మీటింగ్ అని ఎటు అధికారికంగా ప్రకటించలేదు గనుక ఈ సమావేశంలో అధికారులు పాల్గొంటారా లేదా, మినిట్స్ నమోదు చేస్తారా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నదుల అనుసంధానంపై కేంద్రం పట్టుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా గోదావరి, కావేరీ నదులను కలిపి తమిళనాడుకు నీళ్లు మళ్లించి రాజకీయ లబ్ధి పొందాలన్నది ఎన్డీఏ కుయుక్తే. ఆ దిశలో ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ అనుసంధానం కోసం కేంద్రం ఇరు రాష్ట్రాలను ఒప్పించే అవకాశం లేకపోలేదన్నది మరో వాదన. ఏదేమైనా ఎలాగూ మినిట్స్ ఉండవు గనక లోపల జరిగిందిదే అంటే చేసేదేం లేదంటున్నారు నిపుణులు. కేంద్రం భావిస్తున్నట్లు ఒకవేళ ఇచ్చంపల్లి ప్రాజెక్టును నిర్మిస్తే దాని ప్రభావం ఖచ్చితంగా మేడిగడ్డ, సమ్మక్క సారక్క ప్రాజెక్టులపై పడుతుందని తెలంగాణ ఇరిగేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 100 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దగ్గర ఆనకట్ట కడితే మేడిగడ్డ బ్యారేజీ నీళ్లలో మునిగిపోవడం ఖాయం. లేదా 80 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ దగ్గర డ్యాం నిర్మించినా దాని ప్రభావం సమ్మక్క సారక్క ప్రాజెక్టుపై పడుతుంది. ఎలా చూసినా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగే నిర్ణయమే అవుతుందన్నది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. అలా కాకుండా గోదావరి, కావేరీ నదుల అనుసంధానానికి సమ్మక్క సారక్క ప్రాజెక్టును సోర్సుగా వాడుకుంటే ఏ ఇబ్బంది లేదన్నది వాళ్ల వెర్షన్. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి అనుమానాలున్నాయి. నీటి లభ్యత సమస్యాత్మకంగా పరిణమించే అవకాశం ఉంటుందన్నది ఇక్కడ ప్రధాన అభ్యంతరం. ఇక గోదావరి, కావేరీ నదుల అనుసంధానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి వాటా జోలికి వెళ్లమని కేంద్ర ప్రభుత్వ దూతలు నమ్మబలుకుతున్నారు. ఇందుకోసం ఛత్తీస్గఢ్కు కేటాయించిన 145 టీఎంసీల నీళ్లను వినియోగిస్తామని సెలవునిస్తున్నారు. ఆ రాష్ట్రం తన వాటాను వినియోగించుకోవడం లేదని, వాటిని తమిళనాడుకు మళ్లించేందుకు అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నది వాళ్ల మాట. కాగా ఇప్పటి వరకు ఆ రాష్ట్రం ఇందుకు అనుమతించలేదు. పైగా ఇన్నాళ్లు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఛత్తీస్గఢ్ ఇప్పుడే ఆ సమస్య నుంచి బయటపడుతోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో భోద్గఢ్ దగ్గర ఒక భారీ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
అలాంటి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ తనకు కేటాయించిన నీటి వాటాలో భాగమివ్వడం సందేహమన్నదే నిపుణుల అంచనా. ఇందుకు ప్రత్యామ్నాయం ఏంటన్న విషయంపై స్పష్టత లోపించింది. ఇన్ని సాంకేతిక సమస్యల నడుమ ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు సమావేశమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన గోదావరి నదీ జలాల నిర్వహణ మండలి, కేంద్ర జలసంఘం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు బనకచర్ల నిర్మాణం సాధ్యపడదని తేల్చి చెప్పిన క్రమంలో ఎన్డీఏ సర్కార్ తన సొంత ఎజెండాను తెరపైకి తెచ్చే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల భావన. దాంట్లో భాగంగా గోదావరి, కావేరి నదులను కలిపే విధంగా ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ లింకును ఢిల్లీ పెద్దలు బలవంతంగా ముందుకు తోసే అవకాశం ఉంటుంది. ఆ దిశలో రెండు రాష్ట్రాల సీఎంలను ఒప్పించేందుకు సైతం ఒత్తిడి తెచ్చే పరిస్థితిని కొట్టిపారేయలేం. ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ లింకుకు తాము సుముఖమే అన్న సంగతిని సీఎం రేవంత్ రెడ్డి గతంలో సచివాలయం వేదికగా ప్రకటించి ఉన్నారు. అదే జరిగితే ఇచ్చంపల్లి ప్రాజెక్టు ప్రభావం మేడిగడ్డపై పడి తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకటి తానా అంటే మరొకటి తందానా అంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర కూడా ఇదే అన్నది తెలంగాణ వాదుల ఆందోళన.